పీఎస్సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇకపై మంత్రులకు వారానికి ఒకరోజు పార్టీ పనులపై దృష్టి పెట్టాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం మరింత పటిష్టం చేయడానికి అంతా కలిసి పనిచేయాలని చెప్పారు. తనతో సహా మంత్రులంతా పార్టీ నిర్మాణంలో భాగస్వాములు కావాలని అన్నారు. ఇక పీసీసీ అధ్యక్షుల ఆదేశాలను అందరూ పాటించాల్సిందేనని చెప్పారు. పార్టీ నాయకులు చేస్తున్న పనులపైన ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తుందని తెలిపారు. తాను కూడా వారానికి ఒకసారి ఏదో ఒక నియోజకవర్గం పార్టీ పనుల్లో పాల్గొంటానని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పీసీసీ అధ్యక్షులు ఏ నియోజకవర్గం కేటాయిస్తే అక్కడకు వెళ్తానని అన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ల చైర్మన్లు, సీనియర్ నాయకులు ప్రతి వారం ఒక నియోజకవర్గంలో పర్యటించాలని పిలుపునిచ్చారు. మరోవైపు రేపటి నుంచి మంత్రులకు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులకు నియోజకవర్గాలు కేటాయించనున్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. పీఎస్సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇకపై మంత్రులకు వారానికి ఒకరోజు పార్టీ పనులపై దృష్టి పెట్టాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం మరింత పటిష్టం చేయడానికి అంతా కలిసి పనిచేయాలని చెప్పారు. తనతో సహా మంత్రులంతా కూడా పార్టీ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పీసీసీ అధ్యక్షుల ఆదేశాలను అందరం పాటించాల్సిందేనని చెప్పారు. పార్టీ నాయకులు చేస్తున్న పనులపై ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తుందని తెలిపారు. తాను కూడా వారానికి ఒకసారి ఏదో ఒక నియోజకవర్గం నుంచి పార్టీ పనుల్లో పాల్గొంటానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక పీసీసీ అధ్యక్షులు ఏ నియోజకవర్గం కేటాయిస్తే అక్కడికి వెళ్తానని అన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ల చైర్మన్లు, సీనియర్ నాయకులు ప్రతి వారం ఒక నియోజకవర్గంలో పర్యటించాలని పిలుపునిచ్చారు. ఇక మరోవైపు రేపటి నుంచి మంత్రులకు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులకు నియోజకవర్గాలు కేటాయించనున్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.